హలో అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ కిచెన్ టు కోలం. ఈరోజు మనం చేయబోయే రెసిపీ పిల్లలకు ఎంతో ఇష్టమైన వెజ్జీ మసాలా చీజ్ పావ్. ఇంట్లోనే ఈజీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం. ముందుగా మనం ఆనియన్స్, టమాటో, క్యాప్సికమ్, ఆలు వీటన్నింటినీ ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 3 టేబుల్ స్పూన్స్ బటర్ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసి వేయించుకోవాలి. ఆనియన్స్ కొంచెం మగ్గేంత వరకు బాగా వేయించుకోండి. ఇవి బాగా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేయండి. క్యాప్సికమ్ కూడా కొంచెం మగ్గేంత వరకు వేయించుకోండి. క్యాప్సికమ్ వేగిన తర్వాత ఆలు వేసుకోండి. తర్వాత టమాటాను వేసుకోండి. వీటన్నింటినీ కొద్దిగా వేయించుకున్న తర్వాత మసాలాలను వేసుకోవాలి. 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ మిరియాల పొడి, 1 స్పూన్ తందూరి మసాలా, 1 స్పూన్ చాట్ మసాలా వీటన్నింటినీ వేసుకున్న తర్వాత 1 స్పూను చిల్లీ ఫ్లేక్స్, 1 టీ స్పూన్ ఉప్పు, ఆ తర్వాత 1 స్పూన్ కసూరి మేతి, 1 టీ స్పూన్ కారం. ఈ మసాలాలన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ పాటు వేయించుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం వేయించుకొని తర్వాత మొత్తం వేయించుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా చేస్తే. ఆ తర్వాత రెడ్ చిల్లీ సాస్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని ఒక 1 మినిట్ పాటు వేయించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. ఇప్పుడు మనం పావుని ఇలా కట్ చేసుకొని ఇందులో రెడ్ చిల్లీ సాస్ కొద్దిగా వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. రెండు వైపులా వేసి స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మనం చేసుకున్న వెజిటేబుల్ మసాలా మిక్స్ని ఇందులో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఆ తర్వాత దీని మీద 2 చీజ్ పీసెస్ని పెట్టి క్లోజ్ చేసేయండి. తర్వాత పైన ఇలా టూత్పిక్తో హోల్స్ చేసుకోండి. ఆ తర్వాత దీని మీద బటర్ని అప్లై చేసుకుందాం. ఈ బటర్లో నేను కొన్ని చిల్లీ ఫ్లేక్స్ కలిపాను. ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత మీరు దీన్ని ఓవెన్లో కానీ లేదంటే ఇలా మందపాటి గిన్నెలో కానీ అడుగున నెయ్యి వేసుకొని దానిలో మనం రెడీ చేసుకున్న వెజ్జీ పావ్ మసాలా దీనిలో పెట్టేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ పాటు బేక్ అవనివ్వండి. ఆఫ్టర్ 10 మినిట్స్ వెజ్జీ మసాలా చీజ్ పావ్ రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.